హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియో వచ్చేసి అంతకుముందు గిలక కొన్నానని చెప్పాను కదండి, లాస్ట్ ఒక షార్ట్లో చెప్పాను. దాంతో ట్రై చేద్దామని చేస్తున్నానండి. ఓకే అండి, మొదటిసారిగా మన వీడియోస్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ప్రెస్ చేయడం వల్ల మన వీడియోస్ మీకు నోటిఫికేషన్ వస్తూ ఉంటాయి. ఓకే అండి, థ్యాంక్ యూ. వీడియోలోకి వచ్చేస్తే ఆ గిలకతోటి ఎన్ని తిప్పలు పడుతున్నాను అండి. ఏదో యూట్యూబ్లో చూసి కొన్నాను, ఏంటి ఎలా వస్తుందా అని. ముందు నుంచి మనకు అలవాటు లేదు కదా, మా ఏరియాలో మాకు తెలియదండి. నేను ఒక 1 month బ్యాకే ఒక వీడియోలో చూశాను. సర్లే ఇక్కడ దగ్గరలో ఉన్న మార్కెట్కి వెళ్ళి పర్చేస్ చేసుకున్నాను. సర్లే చూద్దామని వేస్తూ ఉంటే చూడండి నా తిప్పలు ఎలా ఉన్నాయో. వెయ్యటము ఊడ్చడం ఎంత ముగ్గు వేస్ట్ చేశాను లాస్ట్కు. చూడండి, వేస్ట్ ఏం చేయండి, మళ్ళీ అది తర్వాత వాడుకుంటాను. కాకపోతే ఇది రావట్లేదని కొన్నదానికి న్యాయం చేయాలి కదా, ఏదైనా కానీ. కొన్నాను, వాడకపోతే ఇబ్బంది అంటే అదే ఒక వస్తువు కొన్న కోరిక ఇంట్లో ఉందనుకో, మా అమ్మమ్మ తిట్టి పాడేస్తుంది, కొనక్కొచ్చావు వాడవు అనేసి. ఆమె కోసమైనా వేద్దామనేసి ట్రై చేస్తూ ఉన్నాను. చూడండి, అలా కారిపోతూ ఉంది ముగ్గు. ఇలా వేయాలో కూడా నాకు అర్థం అవ్వట్లేదు. మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. మీకు ఈ గిలకతో వేసే అలవాటు ఉంది అంటే కామెంట్ చేయండి. నేనైతే ఇప్పుడేనండి, అంతకుముందు ఎప్పుడు వాడలేదు మేము. వీటిలో ఏది బాగా వచ్చిందో పర్వాలేదా అనేది కామెంట్ చేయండి. కానీ దీంతో వేస్తే భలే చాలా అందంగా ఉంటుందండి. ఇంటి ముందు అలా అందంగా ఉంటే ఏదైనా పాజిటివ్ వైబ్స్ అలా చాలా బాగుంటుంది కదా. ఇది ఏదో ట్రై చేస్తూ ఉన్నా, ఇది కొంచెం బెటర్ అనిపించింది నాకైతే అన్నిటితో పోలిస్తే. ఒక ముగ్గు తీసుకోగానే కారిపోతుందండి. అది చూడండి, ఆ ఎడ్జ్ తీసేలోపే సగం పడిపోతుంది ముగ్గు అక్కడ. అది ఎలా కంట్రోల్ చేయాలో నాకైతే ఏమీ అర్థం అవ్వట్లేదు. ఇది ఎన్ని ప్రాక్టీస్ చేశానో. ఇంకెట్లా ముగ్గులతో పని కాదులే అనేసి కొంచెం బార్డర్ అన్న ట్రై చేద్దాంలే అనేసి చేస్తున్నాను. చూడండి, వేసే వాళ్ళు కొందరు వేస్తున్నారు, ఎంత బాగా అందంగా వేస్తున్నారు. నా దాన్ని చూస్తూ దానికి దిష్టి తీయని కూడా పనికిరాదే, ఎవరు చూస్తే ఎగతాళి చేస్తారే అనుకుంటూనే వీడియో పోస్ట్ చేశాను. అయినా పర్వాలేదులేండి, ఎప్పటికైనా నేర్చుకుంటా ఖచ్చితంగా. మాత్రం మనకి మించి అయితే పోదు కదా ఏది కూడా. కానీ అలవాటు లేదు కాబట్టి మనకి ఇలా వస్తుంది. అలవాటు అవుతూ ఉంటే బాగానే ఉంటుంది అని అనుకుంటున్నా. ఇది కూడా కొంచెం బెటర్గా వచ్చింది అనిపించింది. అంటే రాని దాంతో పోలిస్తే కొంచెం పర్వాలేదు అనిపించింది నాకు. కానీ ఆ ముగ్గు కారడం మాత్రం ఆగట్లేదు. ఎలా వేయాలో ఏంటో కొద్దిగా సజెస్ట్ చేయండి, కామెంట్ చేయండి. ఎక్కువ ముగ్గు తీసుకుంటేనే కారిపోతుంది, కొంచెం తీసుకుంటేనే సరిపోవట్లేదు. మళ్ళీ లైన్ అది కంటిన్యూషన్ రావట్లేదు. కొందరు ఎలా తిప్పేస్తున్నారు, గెర తిప్పేసి వేసేస్తున్నారు. నాకైతే అస్సలు వాళ్ళు వేస్తుంటే వాళ్ళు అలానే చూడాలనిపిస్తుంది. నేను కూడా అలా వేయగలనా అనిపిస్తూ ఉంది ముందు. ఇవి ఆన్లైన్లో కూడా దొరుకుతున్నాయండి గిలకలు. కాకుండా మన దగ్గరలో ఉండి ఏదైనా షాప్స్ ఉంటాయి కదా, అదే మనకి ఇనప రేకులతో టంకు పెట్టెలు అలా తయారు చేస్తే అక్కడికి వెళ్ళి చేయించుకుని తక్కువే పడుతుందండి. నాకైతే 100 రూపీసే పడింది. ఇంకా తక్కువే ఉంటుందంట, నేనే కొంచెం ఎక్కువ పెట్టి కొన్నట్టు అనిపించింది నాకు. 50 రూపీస్ 40 రూపీస్కి అలానే వస్తాయంట. నేను ఒక్కటే కొనుక్కొచ్చాలని ముందు, దీంతో ఏడుస్తే తర్వాత మిగతాయి కొనుక్కొచ్చుకొని ఏడవచ్చు. వెయ్యడం చిమ్మటం ఇదే పనిగా ఉంది నాది. నేర్చుకునే ప్రయత్నంలో ఇలాంటివి చాలా జరుగుతాయి కదా, పర్వాలేదు. పుట్టుకత మనకు ఏదీ రాదు. ఇలా ట్రై చేస్తూ ఉంటుంటే ఏదో ఒక రోజు సక్సెస్ అవుతావు అని నా మైండ్ చెప్తుంది. అది చూడండి, ఇలా తిప్పుతున్నాను రౌండ్ని. నియర్లీ ఒక 1/2 కిలో ముగ్గు దాకా ట్రై చేసి, 1/2 కిలో ఉంటుంది ముగ్గు. కిలో అంటే ఎక్కువ ఏం రాదు కదా, ఇది కూడా బరువు కదా ముగ్గు, రాతి ముగ్గు.
అది ముగ్గుతోనే వేయాలా లేకుంటే పిండితో వేయాలా అనేది కూడా నాకైతే తెలియకుండా కొనేసా. నాకైతే ముగ్గే అవైలబుల్గా ఉంది, సరే ముగ్గుతోనే ట్రై చేస్తున్నా. ఇంకా వేయంగా ఇంకా బాగా నీట్గా వస్తుందేమో అనుకుంటున్నా నేను. చూద్దాం, ఏదో ఒక రోజు మంచిగా వేయకపోతానా అనే ఆలోచనతోనే ట్రై చేస్తున్నా. బ్లెస్ చేయండి మంచిగా వేయాలి అని. ఇది చూడండి, ఏదో చేతబడి చేసే దానిలాగా వచ్చింది. నాకు తాబేలు ముగ్గు వేయాలనే ఆలోచనతో ఉందండి. అది ఎలా వేయాక ముందు ఇవే రావట్లేదు, అది ఎలా వచ్చిద్దా అని చూస్తున్నా. తెలిసే ఉంటుంది కదా తాబేలు ముగ్గు, చాలా మందికి ఐడియా ఉంటుంది. సంక్రాంతి మాసంలో ఎక్కువ వేస్తూ ఉంటారు అవి. ఏదో వేస్తున్నా పిచ్చి దానిలాగా. కోతికి కొబ్బరి చెప్పిస్తే ఎలా చేస్తుంది అలా చేస్తున్నా. ఇవి 6 హోల్స్ అండి, 5 హోల్స్ది, 2 హోల్స్ది, 3 అలా కూడా ఉంది. పట్టుకోవడం రావట్లేదండి, ముగ్గు కారిపోతుంది నాకు. చూడండి ఎంత ముగ్గైందో. ఏం చేస్తా అదంతా మళ్ళీ ఒక గిన్నెకి ఎత్తుకొని ఇంటి ముందు వేసుకోవడానికి ఇంత పడేయలేం కదా అండి. మొత్తం ఎత్తేసి పెట్టుకొని మళ్ళీ ఇంటి ముందు వాడుతుంటాను. ఇలా ట్రై చేస్తూనే ఉన్నాయి. వాళ్ళ వీడియో తీద్దాంలే, ఒక్కడన్నా బాగా వచ్చిద్దేమో తీసాను. అబ్బే ఒక్కడంటే సరిగ్గా రాలేదు. సర్లేండి, ఎన్నెన్నో అనుకుంటాం, అన్నీ అవుతాయా? మన ప్రయత్నాలు మనం ఆపకూడదు, చేస్తూ ఉండాలి అంతే. ఓకే అండి, బాయ్.